ఈరోజు మీరు గ్లోబల్ వాయిస్ లో వార్తలు వింటున్నారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని శివాలయాలలో ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడాయి. అలాగే గీతా మందిరంలో తొలి ఏకాదశి సందర్భంగా గీతా యజ్ఞం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తజనులు నిర్వహించడం జరిగింది. ఈ యజ్ఞంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రామకృష్ణ, పూజారి శంకర్ శాస్త్రి, భక్తులు మాట్లాడినారు. ప్రతి సంవత్సరం ఏకాదశికి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ యజ్ఞము, హోమము మరియు గీతాపారాయణము, మరి మల్లికార్జున స్వామికి అభిషేకాలు, పంచాంగ అభిషేకాలు, ఇక్కడ అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గారికి కూడా పూజ కార్యక్రమం అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. అదే కాకుండా అందరికీ కూడా అన్ని సందర్భ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అది క్రమేణా పెరుగుతూ భక్తులకు సహకరించి చందాలతో ఈ చుట్టూ ప్రాంగణ గోడలు, ఈ మెస్సులు అన్నీ కూడా చాలా దివ్యంగా జరుగుతున్నాయి. గీతా మందిరము నియర్లీ 30-40 సంవత్సరాల సంది తొలి ఏకాదశి సందర్భమున ఇక్కడ గీతా యజ్ఞము, శివునికి అభిషేకము, కృష్ణార్జులకు వాళ్ళకు అభిషేకములు, అయ్యప్ప స్వామి, గణపతి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకములు, అన్ని కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు, యజ్ఞ తర్వాత భోజన కార్యక్రమాలు జరుగును. నియర్లీ 30-40 సంవత్సరాల సంది తొలి ఏకాదశి సందర్భమున ఈ కార్యక్రమము జరగబడుతుంది. మరి గీతా జయంతి రోజు కూడా ఈ కార్యక్రమాలు ఉండును. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో ఉండబడినటువంటి యొక్క ఈ గీతా మందిరములో ప్రతి సంవత్సరము తొలి ఏకాదశి నాడు కార్యక్రమములు మేము అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. మరి భగవద్గీత పారాయణము, మరి దైవయజ్ఞము, హోమము, అలాగే మరి శివాభిషేకము అట్లనే మరి మేము జరుపుకుంటూ భక్తుల యొక్క సహకారంతో ఈ విధంగా మేము కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా గీతా మందిరం లోపల ఆధ్యాత్మికము ఉట్టిపడేలాగా మేము జరుపుకుంటున్నాము. కాబట్టి మరి భక్తుల సహకారంతో మేము ఈ 18 అధ్యాయములు కూడా భగవద్గీత పారాయణము చేస్తూ మరి అయిపోయిన తర్వాత భక్తులందరికీ కూడా భోజన వసతితో కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. జై గురుదేవ్.